అండ్ చాలాసార్లు సెమెన్ బయటికి రాకుండా బ్లాక్ అయిపోవటం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకవేళ అది ప్రోస్టేట్కి కానీ లేదా సెమినల్ వెసికిల్స్కి కానీ స్ప్రెడ్ అయితే. అండ్ మూడో ప్రాబ్లం వచ్చేసి ఎవరిలో అయితే ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుందో అది సేమ్ మళ్ళీ ఈ యూరిన్ వచ్చే ట్రాక్ నుంచి స్లోగా ఈ వ్యాస్ డిఫరెన్స్ అంటారు, ఈ వ్యాస్ డిఫరెన్స్ నుంచి టెస్టిస్కి అంటే బీర్జాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ దగ్గర నుంచి కనుక బీర్జాలకి అంటే టెస్టిస్కి ఇన్ఫెక్షన్ వస్తే టెస్టిస్లో వాపు వచ్చి దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోయి వీరికణాల కౌంటు కదలికలు తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి సెక్షువల్గా కూడా అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మెయిన్గా వచ్చే ఇంకొక సమస్య ఏమిటి అనంటే ఒకవేళ ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ లేకపోతే టెస్టిస్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండి సెక్షువల్గా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఈ వీర్యం ద్వారా ఆడవాళ్ళకి అంటే వాళ్ళ వైఫ్కో పార్ట్నర్కో గర్ల్ ఫ్రెండ్కో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ సైడ్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.